టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాలిశెట్టి హరిప్రసాద్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా కడపకు విచ్చేసిన ఆయనకు కడప ఎయిర్పోర్ట్లో నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తాను ఊహించిన పదవిని తనకు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆయన తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే తనను అభిమానించే వారికి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, తనకు ఈ బాధ్యత ఇచ్చేందుకు పదవికి పూర్తి న్యాయం చేస్తానని అన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కడపకు రావడము, ఎయిర్పోర్ట్లో నా కోసమని మిత్రులు ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళకందరికీ కూడా నేను స్వాగతం చెప్తున్నా. ఎందుకంటే ఈ దినం నాకు పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏ లైన్లో పోమంటే ఆ లైన్లో పోతాం. ప్రతి కార్యకర్త కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది కార్యకర్తలు మనల్ని మాట్లాడడానికి, పలకరించడానికి, సార్ మనల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి అంటారు. అందరూ కూడా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ప్రతి కార్యకర్త కూడా అందరూ సమానమే. కార్యకర్తలకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి కార్యకర్తలు ఏ విధంగా బాధపడుతున్నారో తెలుసు. కాబట్టి నేను కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని పోతా. అదేవిధంగా మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేయమంటే, ఏ లైన్లో పనిచేయమంటే ఆ లైన్లో పనిచేస్తా. లోకేష్ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తా అన్నాడు. ఆ విధంగానే పోతాం. అయితే ఇక్కడ ఒకరికి వ్యతిరేకం కాదు, జిల్లాలో అందరినీ కూడా కలుపుకోవడానికి ప్రయత్నం మేము మా శక్తి వంచన లేకుండా చేస్తాం. అయితే కలిసి వచ్చేదానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలా, వాళ్ళు కూడా రావాలా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతామని చెప్పి తెలియజేస్తూ, నా కోసమని వచ్చి ఇంతమంది నన్ను ఆదరించేందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను రుణపడి ఉండా. నేను ఊహించని పదవి, ఇంత పెద్ద పదవి ఇస్తారని కూడా నేను ఎప్పుడు అనుకోలే. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సమీకరణను కూడా నేను ఫాలో అయ్యి ప్రతి ఒక్కరికి కూడా మేలు, పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే విధంగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను.